బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ నెల 29వ తేదీ వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే లాగా కూడా కనిపిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, హనుమకొండ, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉరుములు మెరుపుల తీవ్రత అధికంగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో నుంచి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఇక కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా నదులు, అదేవిధంగా సరస్సులు, చెరువులు ఇవన్నీ కూడా నిండిన కుండల్లాగా కనిపిస్తున్నాయి. ఇక హుస్సేన్ సాగర్ గరిష్ట స్థాయికి చేరింది. ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ 2 జలాశయాలు కూడా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.24కు చేరిన ఆ పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే నార్మల్గా మొత్తం నీటి మట్టం వచ్చేసి 513.41 మీటర్లు. అయితే ప్రజెంట్ ఉన్న నీటి విలువ వచ్చేసి హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న నీటి నిల్వ వచ్చేసి 513.24 వరకు చేరింది నీటి మట్టం మొత్తం. అయితే ఉస్మాన్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 1790 అడుగులు కాగా ప్రజెంట్ 1782.80 అడుగుల వరకు చేరింది. సో దీంతో ఈ 2 జలాశయాలకు సంబంధించిన ఏదైతే గరిష్ట స్థాయి ఉంటుందో ఆ గరిష్ట స్థాయికి కూడా ఇప్పటికే నీటి మట్టం చేరుకుందంటూ కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు కంప్లీట్గా నిండి వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇక భారీ వర్షణ సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో దీంతో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎక్కువగా ముసురు వాన కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తుంది. ఇక హైదరాబాద్లో మనం చూసుకోగలిగితే కంప్లీట్గా ఒక 3 డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా ముసురు పడుతూనే ఉంది. సో దీంతో చాలా వరకు కూడా సాయంత్రం అయితే హైదరాబాద్లో కూడా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోతుంది. సో దీంతో ఎప్పటికప్పుడు పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వెదర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్లో అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ని జారీ చేశారు ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా మనకు అత్యధికంగా భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? మనకి నిన్న కొన్ని ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలకి నిన్న సాయంత్రం మళ్ళీ మనం అలర్ట్ అప్డేట్ చేసి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి అత్యధిక వర్షపాతం నమోదవుతుందని మనం ఒక 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అందుకు తగినట్టుగా ఒక 2 జిల్లాల్లో కుమరం భీము, ములుగు జిల్లాల్లో మనకి కుమరం భీంలో 24 సెంటీమీటర్ల పైబడి, ములుగు జిల్లాలో 21 సెంటీమీటర్ల పైన మనకి అత్యధిక వర్షపాతం రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మనకి వెరీ హెవీ రెయిన్ అంటే ఒక 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్యలో అక్కడ కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షపాతం రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో మనకి చెదురుమదురు వర్షాలు, మోడరేట్ రెయిన్ ఇంక్లూడింగ్ సిటీలోని 3 జిల్లాలతో కలిపి 3 నుంచి 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వరకు మిగిలిన జిల్లాల్లో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిన్న వర్షాలు పడినాయండి. అయితే గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే లోటు వర్షపాతంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి ఆ లోటు వర్షపాతం ఏమైనా తగ్గుముఖం పట్టింది అంటారా? మనకి ఒక 40-45 రోజులు గ్యాప్ రావడం వల్ల మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మనకి జూలై 15 నాటికి ఈ వర్షాలు ప్రారంభం కాకముందు మనకి తెలంగాణలోని 33 జిల్లాల లోటు 28% ఉందండి. 20% ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 50% పైబడి కూడా లోటు ఉందండి. అయితే ఈ 4 రోజుల వర్షాల తర్వాత ఈ రోజు మార్నింగ్కి మన లోటు వచ్చేసి -5%కి వచ్చేసింది. -5% అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. అప్ టు -10% ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. సో ఇప్పుడు మనం నార్మల్కి వచ్చేసాము. అయితే కొన్ని జిల్లాలు మటుకు ఇంకా 30% వరకు లోటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ మిడ్చల్ మల్కాజ్గిరి. రంగారెడ్డిలో లోటు ఇప్పుడు ఈ రోజు నాటికి 3%కి చేరుకుంది. సరే, అయితే ఈ రోజు ఎక్కడెక్కడ వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ని జారీ చేశారు? మనకి నిన్న 2 చాలా అనుకూలమైన సినాప్టిక్ ఫీచర్స్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి తెలంగాణ మీదుగా ఆ ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కూడా నడిచాయి. ఈ రెండిటి వల్ల మనకి ఈ 2 చాలా అనుకూలమైన పరిస్థితులు అయినందువల్ల మాన్సూన్ సీజన్లో నిన్న మనకి విస్తృతంగా రెయిన్ఫాల్ పడటం జరిగింది. అయితే ఈరోజు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం మనకి ఉత్తర బంగాళాఖాతంలో మళ్ళీ మనకి సుదూర ప్రాంతమైన గాంగెటిక్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక అల్పపీడనం ఏర్పడింది. దాంతో ఇది మెర్జ్ అయిపోయింది. అలాగే నిన్న మన మీదుగా సాగిన ద్రోణి కూడా ఈరోజు పొజిషన్ మారి విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఈ నార్త్ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం దగ్గరికి కనెక్ట్ అయింది. సో మనకి గ్రాడ్యువల్గా వర్షాలు తగ్గే సూచన ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మనకి విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఈ ద్రోణి పోతుంది కాబట్టి ఈరోజు రేపు ఉత్తర తెలంగాణలోని అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మటుకు మనము ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ఫాల్ అప్ టు 7 to 12 సెంటీమీటర్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ మేఘావృతమై ఉండి లైట్ రెయిన్ అప్ టు మోడరేట్ రెయిన్ ఓన్లీ అవకాశం ఉందండి. అయితే నిన్న సాయంకాలం నుంచి చూస్తున్నాము నగర వ్యాప్తంగా ముసురు వాతావరణమే కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కూడా కురిసింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? జీహెచ్ఎంసీ పరిధిలో మనకి నిన్న రాత్రితో కలిపి ఒక 3-4 సెంటీమీటర్లు వివిధ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ రికార్డ్ అయింది. ఈరోజు ఇలాగే మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వేళలో కొంచెం అక్కడక్కడ కొద్దిపాటి ఇంటెన్స్ స్పెల్స్ 2 నుంచి 3 సెంటీమీటర్లు, 3 నుంచి 4 సెంటీమీటర్లు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం లేదండి ఈరోజు. సరే, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది?
మనకి ఈ ద్రోణి ప్రస్తుతం నిన్న పొజిషన్ మారిన ద్రోణి ప్రస్తుతం విదర్భ నుండి ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలోని అల్పపీడనం వరకు కొనసాగుతుంది. ఇది నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఈరోజు రేపు వర్షాలు చూస్తాము. అయితే ఈ ద్రోణి పొజిషన్ తర్వాత ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా ఫర్దర్గా నార్త్ వెస్ట్ అంటే మరింత తెలంగాణకు మరింత దూరంగా మూవ్ అయ్యే అవకాశం ఉన్నందున ఆ తర్వాత వర్షాలు గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక 2 జిల్లాలలో అత్యధికంగా భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. మిగతా జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు రేపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకి భారీ వర్ష సూచనని ఇచ్చినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇదే విధమైనటువంటి ముసురు వాతావరణము, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. అయితే ఋతుపవనాలు చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనుకూల పరిస్థితుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 29 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు, కుంటలన్నీ కూడా నిండిపోయాయి. అన్ని ప్రాజెక్టులో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జూలై 29 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, నీటి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ సిబ్బంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో నిన్న కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా జల్లులు కురిశాయి. సో దీంతో ఎక్కడికక్కడ రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు లోతట్టు కాలనీలోకి నీళ్లు చేరడంతో ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక ఇవాళ శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. అయితే సో ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంప్లీట్గా నదులు, జలాశయాలు, కుంటలు, సరస్సులు అన్నీ కూడా కంప్లీట్గా నిండిపోతున్నాయి. అండ్ ఆల్సో చాలా వరకు కూడా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా పర్యాటకులు వెళ్తున్నారు. అక్కడ ప్రదేశాన్ని చూసి ఆహ్లాదకరంగా గడపడానికి అక్కడికి వెళ్తున్నారు. అండ్ వీకెండ్ కూడా రేపు ఎల్లుండి కూడా వీకెండ్ కాబట్టి చాలామంది అక్కడ జలాశయాల దగ్గర కూడా వెళ్తున్నారు. బట్ అందరూ వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సిటీస్లో, పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఈ భారీగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కింద కావచ్చు, లేదా ఎక్కడైనా కరెంట్ తీగలు వేలాడుతుంటే వాటిని పట్టుకోకుండా సంబంధిత అధికారికి కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎమర్జెన్సీ అయితే తప్ప వర్షం పడే టైంలో బయటికి వెళ్ళకండి. ఎందుకంటే వర్షం పడుతున్న టైంలో రోడ్లపైకి నీళ్ళు వచ్చి చేరుతాయి కాబట్టి కాస్త ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సో ఆ టైంలో కంప్లీట్గా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అండ్ ఆల్సో వెహికల్స్ పైన వెళ్ళేవారు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, రోడ్ పైన వెళ్ళేటప్పుడు రోడ్స్ అన్ని కాస్త స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి మినిమం స్పీడ్లో వెళ్తే మనతో పాటు చాలా మంది రోడ్స్ పైన ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని బేసిక్ ప్రికాషన్స్ మనం తీసుకుంటే మనతో ఉన్న చాలా మందికి కూడా మనము ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం నడుచుకునే వాళ్ళు అవుతాం. సో ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఆల్సో ఏదైనా చెట్ల కింద నిలబడకుండా ఎక్కడైనా మీకు కరెంట్ వైర్ లాంటిది ఎక్కడైనా వేలాడుతూ కనిపిస్తున్నా వెంటనే సంబంధిత అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే దానికి సంబంధించి వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరగకుండా మీరు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. సో వెదర్కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ డిజిటల్.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.